కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మాత్రమే కాదు, సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం రెడ్ బుక్ పైశాచికత్వానికి బలవుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు, హామీలపై నిలదీసేవారు ఎవరైనా ఈ దాడులు భరించాల్సిందే, అక్రమ కేసులు ఎదుర్కోవాల్సిందే. ఆఖరికి మహిళలు అని కూడా చూడడం లేదు. ఇలాంటి రెడ్ బుక్ బాధితుల్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి ఒకరు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడమే ఆమె చేసిన తప్పు. ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడమే ఆమె నేరం. దీనికే కక్షగట్టిన కూటమి ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో భార్యాభర్తలిద్దరిపై ఒక్కో అక్రమ కేసు నమోదు చేయించి చిత్రహింసలకు గురిచేసింది. వేధింపులతో నలిగిపోయిన సుధారాణి కుటుంబం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు. గతేడాది నవంబర్ 4న సుధారాణి, ఆమె భర్త అరెస్ట్. చిన్న పిల్లల్ని కూడా వదలని రెడ్ బుక్ రాక్షసత్వం. రెడ్ బుక్ కుట్రల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఎంతలా అంటే కేవలం బెదిరించటానికి, అక్రమ కేసులు పెట్టడానికి, వేధించటానికి మాత్రమే ఆ వ్యవస్థను వాడుకుంటున్నారు. వీళ్లు పెడుతున్న అక్రమ కేసుల విషయంలో కోర్టులు చాలాసార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అయినా మార్పు రాలేదు. ఇలా రెడ్ బుక్ చేతిలో చిత్రహింసలకు గురైన సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో పెద్దిరెడ్డి సుధారాణి ఒకరు. ఎవరైతే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారో వారిని లిస్ట్అవుట్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేయటం మొదలుపెట్టారు. ఈ వేధింపులతో చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి సుధారాణి కుటుంబం నలిగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ గూండాల బెదిరింపులతో పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకట్రెడ్డి తెలంగాణకు వెళ్లి తలదాచుకున్నారు. అయినా పచ్చమూక తరచూ మీ అంతు తేలుస్తామంటూ బెదిరింపులు కొనసాగించింది. ఇదే సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సుధారాణి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. దీంతో పోలీసులు ఆమెపై అక్రమ కేసులు నమోదు చేశారు. గతేడాది నవంబర్ 4న వేములవాడలో సుధారాణి కుటుంబ సభ్యులు రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లారు. ఆ సమాచారం తెలుసుకున్న చిలకలూరిపేట టౌన్ పోలీసులు సివిల్ డ్రెస్ లో వెళ్లి సుధారాణి, ఆమె భర్త వెంకట్రెడ్డితో పాటు 2 పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా రెడ్ బుక్ రాక్షసత్వం క్షమించలేదు. రాత్రంతా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో సుధారాణి కుటుంబం. నవంబర్ 5న రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. నవంబర్ 5న విచారణ పేరుతో దారుణంగా కొట్టిన పోలీసులు. సుధారాణి తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు. విచారణ పేరుతో 4 రోజుల పాటు చిత్రహింసలు. చేతిపై ఉన్న గాయాలను మెజిస్ట్రేట్ కు చూపించిన సుధారాణి తెలంగాణ నుంచి చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తానేనని, తన భర్తను, పిల్లలను వదిలేయాలంటూ సుధారాణి ఎంత వేడుకున్నా పోలీసులు మూర్ఖంగా మొత్తం కుటుంబాన్ని చిలకలూరిపేటకు తీసుకువచ్చారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో సుధారాణి కుటుంబాన్ని రాత్రంతా ఉంచారు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నావంటూ భార్యాభర్తలిద్దరినీ చావబాదారు. 5వ తేదీన రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఉంచి 6వ తేదీన విచారణ పేరుతో మళ్లీ పిలిచి చావగొట్టారు. అక్కడి నుంచి ఒంగోలు 1 టౌన్ కు తీసుకెళ్లారు. డిఎస్పీ ఆఫీస్ లో విచారణ పేరుతో మరోసారి కొట్టారు. దీంతో సుధారాణి తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో భయపడిపోయిన పోలీసులు సుధారాణి, ఆమె భర్త వెంకట్రెడ్డిని గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అప్పటికప్పుడు ఒక కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. 4 రోజుల పాటు పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అయితే కొత్తపేట పిఎస్ లో నమోదు చేసిన కేసులో సుధారాణిని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ పేరుతో 4 రోజుల పాటు పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేశారని, చిలకలూరిపేట టౌన్ సిఐ రమేష్ తమను చావబాదారని మెజిస్ట్రేట్ కు చెప్పటంతో పాటు ఆమె చేతిపై ఉన్న గాయాలను చూపించారు. కనీసం తమ పిల్లలను చూపించమన్నా చూపించకుండా పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. పోలీసుల చిత్రహింసలపై భార్యాభర్తల వాంగ్మూలాన్ని రికార్డు చేసిన కోర్టు ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ను విధించింది. నాన్నగారు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత నన్ను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు కోర్టులో రిమాండ్ ఇచ్చిన తర్వాత అక్కడ 2 రోజులు ఉన్నాను జైల్లో. అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్లారు శ్రీకాకుళం, వరుసగా నర్సరాపేట, చిలకలూరిపేట, మదనపల్లి, ఆదోని, ఇంకా చీరాల, తెనాలి, అలాగా 18 చోట్ల హెల్త్ బాగాలేదని చెప్పినా సరే రిమాండ్ కస్టడీలు
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీలు చేసుకుంటారు, వాళ్ళే సైన్ పెట్టుకుంటారు, వాళ్ళే బలవంతంగా సైన్ పెడతారు. ఎవరి పేరు యాడ్ చేస్తారో తెలియదు. A1, A2, A3, A4 అని యాడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ రాసుకుంటున్నారు, సైన్ పెట్టించుకుంటున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అలాగే తిప్పారు. సుధారాణి చేసిన నేరం ఒక్కటే, ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించటం. ఈ రెడ్ బుక్ కక్ష ఒక్క కేసుతో ఆగిపోలేదు. గుంటూరు కొత్తపేటలో మొదలైన కేసుల పరంపర శ్రీకాకుళం, నర్సరావుపేట, చీరాల, రాజమండ్రి, రావులపాలెం, ఒంగోలు, కర్నూలు, ఆదోని, మదనపల్లె, తెనాలి, గాజువాక ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదు చేసి సుధారాణి ఆమె భర్తను రాష్ట్రమంతా తిప్పుతూనే ఉన్నారు. చీరాల కేసులో అప్పటి వరకు ఇద్దరినీ ఒకే కేసులో చూపించిన పోలీసులు వారిని విడదీసి వేరువేరు కేసుల్లో కోర్టులో హాజరుపరిచారు. భార్యాభర్తలిద్దరూ ఎవరు ఏ జైల్లో ఉన్నారో కూడా ఆ కుటుంబానికి తెలియని పరిస్థితిని తీసుకొచ్చారు. పోలీసుల చిత్రహింసలతో సుధారాణి అనారోగ్యం పాలయ్యింది. భార్యాభర్తలిద్దరూ అన్యాయంగా జైలు పాలు కావడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. దాదాపు 50 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే సుధారాణి దంపతులు బయటకు రాకుండా మరో కేసులో పీటీ వారెంట్ వేసి ఇంకో కోర్టులో హాజరుపరిచేవారు. ఇలా రాష్ట్రం మొత్తం తిప్పి సుధారాణి దంపతులను చిత్రహింసలకు గురి చేశారు. అసలు అంటే ప్రతి FIR కాపీలో నా భర్త పేరు అయితే లేదు. తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళే యాడ్ చేసుకొని మళ్ళీ రెండోసారి మళ్ళీ పీటీ వారెంట్ పెట్టుకొని అతను కూడా తీసుకెళ్ళటం జరిగింది. సపరేట్ తీసుకెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే FIR కాపీలో ప్రతి కాపీలో నా భర్త పేరు ఉండదు కాబట్టి ఏదో ఇరికించాలి, రాయాలి, స్టేట్మెంట్ నేను ఇచ్చినట్టుగా తీసుకొని యాడ్ చేసుకొని ఆయన్ని కూడా 50 రోజులు జైల్లో ఉంచారు. సుధారాణిపై 18 అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్త వెంకటరెడ్డిపై 15 అక్రమ కేసులు పెట్టారు. ఇంతకంటే రాక్షసత్వం ఇంకొకటి ఉంటుందా? రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క ఎలా విరుచుకు పడుతుంది అనటానికి ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా?